ఓకే మాట్లాడండి మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం సార్. 99 వీక్షకులకి మీకు అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి ఇతర సభ్యులకు కూడా నమస్కారం అండి. సార్, కన్నా రజనీ గారి వాళ్ళ సలహాలు ఇస్తే తీసుకునే స్థితిలో మా అధినేత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు లేరండి. ఎందుకంటే ఆయన ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం ఏంటన్నది మొన్న కూడా చెప్పాను సార్. ఆల్రెడీ ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ వాళ్ళ పార్టీ ఖాళీ అయిపోతుంది అంటే కన్నా రజనీ గారి ఆర్తనాదాలు ఎలా ఉన్నాయంటే పక్క పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఆవిడ ముసుగేసుకుని మాట్లాడటం ఎందుకు సార్? డైరెక్ట్ గా ఒక కండు పార్టీ ఏంటి ఆవిడ వెళ్ళిపోయారు ఆ పార్టీలోకి, పక్క పార్టీకి వెళ్ళిపోయారు ఆవిడ? ఏమండి చెప్పలేదు రజనీ గారు, మీకు విశ్లేషణ వేస్తున్నావు, ఏమేయాలి సార్? అదే మరి జనసేన మీరే ఆమె ఆల్రెడీ వైసీపీ స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నారు, అది ప్రజలందరికీ తెలుసు. కాకపోతే మీరు చేస్తున్నటువంటి వర్క్ కి ఒక గుర్తింపు రావాలంటే అఫీషియల్ గా వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయి కండువ వేసుకుని జగనన్న అని మాట్లాడినా, లేకపోతే అంబటి రాంబాబు అని మాట్లాడినా, ఎవరి గురించి మాట్లాడినా ఇబ్బంది ఉండదమ్మా. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి న్యాయవృత్తికి కానీ అలాగే జనసేన పార్టీలో ఒక మహిళా నేతకి ఒక గౌరవం ఉంటది. ఇప్పుడు కూడా మీకు కూడా తెలుసు. ఆ గౌరవాన్ని కించపరుచుకునే విధంగానో, ట్రోలింగ్ లోకి వెళ్ళిపోయే విధంగానో, లేకపోతే అబ్యూజివ్ కామెంట్స్ ఎదుర్కొనేటువంటి విధంగానో కాకుండా మీరు నిజంగా పనిచేయాలనుకుంటే వైసీపీకి వెళ్ళిపోయి డైరెక్ట్ గా పనిచేయచ్చు. ఇవాళ జనసేన పార్టీ అధినేత బలం ఏంటి, ఆయన గట్స్ ఏంటి అన్నది కూడా 51 సీట్లు వచ్చినటువంటి వైసీపీని నేల కురిపించి నేల మట్టం చేసి 11కి తీసుకొచ్చినప్పుడే పవన్ కళ్యాణ్ గారు గట్స్ ఏంటి అన్నది కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు అర్థమైందమ్మా. కానీ ఇవాళ మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆయన చేస్తున్నటువంటి కీలకమైనటువంటి పాత్ర ఎలా ఉందన్నది కూడా గౌరవ నరేంద్ర మోదీజీ ప్రధానమంత్రి గారు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని పలకరించినప్పుడే, ఆయన ఆరోగ్య స్థితి బాగాలేనప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైనా చిల్లర కామెంట్స్ చేశారేమో తప్ప దేశ ప్రధాని ఆయన్ని పలకరించడానికి వెళ్ళారంటే అది పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఏంటన్నది దేశ ప్రధాని గారికి కూడా తెలుసండి. అలాగే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే జనసేన పార్టీ ఖాళీ అయిపోతుంది, వెళ్ళిపోతున్నారు అంటే రాజకీయ లబ్ధి ఆలోచించిన వాళ్ళు కానీ రాజకీయ ప్రయోజనాల కోసం కానీ ఇక్కడ మనకి కుదరదు, ఇక్కడ స్పేస్ లేదు అనుకున్న టైంలో కొన్ని సమీకరణాలు మారినప్పుడు వాళ్ళ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఖచ్చితంగా వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో ఆ వర్గాన్ని కూడా బుజ్జగించేటువంటి ప్రక్రియ ఇది వరకు మా పార్టీలో లేదేమో కానీ మా దగ్గర ఎప్పుడు ఉంది. ఎప్పుడు కూడా ఎలాంటి అసంతృప్తి వర్గాన్నన్నా సరే కానీ తీసుకొచ్చుకుని మా దగ్గర పక్కన పెట్టుకునేటువంటి చరిష్మా కూడా మా దగ్గర ఉంది. అలాగే పార్టీ ఖాళీ అయిపోయి ఏదో వైసీపీకి వెళ్ళిపోతుందనో లేకపోతే వేరే పార్టీకి వెళ్ళిపోతుందని ఎప్పుడు ఆశించకండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పారు, నన్ను నలుగురు మోసే వరకు నేను పార్టీని ఎలా నడుపుతానని ఆయన చెప్పారో, మమ్మల్ని నలుగురు మోసే వరకు కూడా మేము కూడా పాయింట్తోనే నడుస్తామనేటువంటి క్యాడరు జనసేన పార్టీ అధినేత 2014 నుంచి ఇప్పటి వరకు పయనిస్తూనే ఉంది. ఆయనతో పయనిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఒక నాయకుడు చరిష్మా మాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చేటప్పటికి అసెంబ్లీలో కూడా 10 నిమిషాలు మాట్లాడలేకపోయినటువంటి వ్యక్తి 11 నిమిషాలు మాట్లాడకుండా ప్రజా సమస్యల మీద గలమెత్తి మాట్లాడకుండా పారిపోతున్నటువంటి పరిస్థితి. ఇవాళ అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మాట్లాడుతుంది అంటే పాత స్ట్రాటజీయే, కాకపోతే కొత్త డైలాగులతో మీడియాని అట్రాక్ట్ చేయడం కోసం మాత్రమే మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అంబటి రాంబాబు గారు వాళ్ళు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారికి గట్స్ లేవు అని ఆయన మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ గారు గట్స్ ఎలా ఉన్నాయంటే సార్, ఇప్పటం గ్రామ సభ పెట్టుకోవడం, అక్కడ మా ఆవిర్భావ సభ పెట్టుకోవడానికి అక్కడ ప్రజలు ఆ రోజు సభ పెట్టుకోవడానికి స్థలం ఇస్తే ఆ గ్రామాన్ని విధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయ్యాలి వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ గ్రామ ప్రజలకి అండగా నిలబడడానికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఆఫీసులు చుట్టెంపులు కూడా నిర్బంధించి ఆయన్ని లోపల నుంచి బయటకు రానివ్వలే. కారు మీద ఎక్కి పైన కూర్చొని ఒక గట్స్ ఉండి ఆ గ్రామ ప్రజలకు అండగా నిలబడ్డాడు మా అన్న. అలాగే వైజాగ్ లాంటి ప్రాంతంలో ప్రజావాణిలో సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తే లైట్లన్నీ కరెంట్ కట్ చేసి పోలీస్ అధికారిని పంపించి కూర్చో అని కూర్చోబెట్టారు. ఆ రోజు జన సైనికులు ప్రజలు సెల్ ఫోన్ లైట్లు వేసి ఆయన నడిపించుకొని తీసుకెళ్లారు. ఆ రోజు అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఆయన నోటు దురుసుకి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలకి అక్కడ కార్యకర్తలు వెళ్ళి అక్కడ గొడవ చేశారని చెప్తున్నారు. కానీ జనసేన పార్టీ అధినేతను మీరు పెట్టినటువంటి ఇబ్బందులు, మీరు మిగతా మహిళలైనటువంటి మమ్మల్ని ఏ రకంగా అక్కడ ఇబ్బందులు పెట్టారో అన్ని ప్రజలందరూ మర్చిపోలేదు కాబట్టి అన్నకి నామం ఇచ్చి పంపించారు. ఈ రోజు 11 ఇచ్చి అదే నామం ఇచ్చి పంపించారు. 5 ఏళ్ళు
అన్న కూడా మనకి Okay. ప్రజలకు నామమే పెట్టాడు, ఇక్కడ ఏమీ లేదు కాబట్టే సరైనటువంటి బుద్ధి చెప్పి పంపించారు. Okay, కృష్ణవేణి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓకే సార్, రాంబాబు గారు మీకు గొప్ప అనిపించేమో తప్ప మాకు మాత్రం ఎలాంటి గొప్ప వ్యక్తి మాత్రం కాదు Right. వాళ్ళైతే. విజయ్ సార్ సో అంబటి రాంబాబు గారి కామెంట్స్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివ్ అయ్యారట, చాలా మంది పార్టీల్లో చేరుతున్నారట 3 సంవత్సరాలు నుండి, కానీ అంత దారుణమైన పాలన సాగుతుందా ఇది? సార్ మీకు ప్యానలిస్టులకి అట్లాగే 99 ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. కన్నా రజనీ గారు రాత్రి ఏమైనా మంచి కలగన్నారేమో, ప్రొద్దున ఇట్లా టీవీకి వచ్చి రకరకాలుగా మాట్లాడడం అంటే సార్, ఇప్పుడు అంబటి రాంబాబు గారు లేదంటే రోజా గారు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడితే సోషల్ మీడియాలో హైలైట్ అవుతాం, ఈ రాష్ట్రంలో జన సైనికుల దగ్గర తిట్టించుకోవచ్చు, అట్లాగా మేము హైలైట్ అవ్వచ్చు అని ఆమె అంటున్నారు. అంటే కన్నా రజనీ గారు కూడా ఈ రోజు పార్టీ నుంచి బయటకు వచ్చి